లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత దాదాపు 7-8 నెలల నుంచి బ్రేక్ లోనే ఉంది. సమంత ఎప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఐఎమ్ బ్యాక్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అసలు బిజీ అవ్వడానికి సమంతకి సినిమాలే ఉన్నాయి. ఒకవేళ ఉన్నా సమంత నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది? బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఉన్న సమంత కావాలని బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ ట్రీట్మెంట్ తో పాటు వరుస షూట్స్ తో బిజీగా ఉన్నందుకే బ్రేక్ తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చింది సమంత. ఈ బ్రేక్ లో భాగంగా ట్రీట్మెంట్ తో పాటు హాలిడేస్ ఎంజాయ్ చేసింది. బాలీలో ఎక్కడెక్కడ వెకేషన్ కి వెళ్ళింది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంది, ఫోటోలు వీడియోలు ఫ్యాన్స్ తో కూడా షేర్ చేసుకుంది. అయితే ఇకిప్పుడు బ్రేక్ కి బాయ్ చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది సమంత. ఈ గ్యాప్ లో పాడ్కాస్ట్ చేశాను అని, త్వరలోనే రిలీజ్ చేస్తాను అని, హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశానని అంటున్న సమంత ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ కి డబ్బింగ్ చెప్తోంది. వరుణ్ ధావన్ తో చేస్తున్న ఈ సిరీస్ సమ్మర్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ లో స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది. నిజానికి ఈ సిరీస్ తప్పించి ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేం లేవు. స్టోరీ ఎగ్జైట్ చేసేలా ఉంటే తప్ప ప్రస్తుతం సినిమాలు కమిట్ అవ్వడానికి సమంత ఏమాత్రం తొందర పడట్లేదని తెలుస్తోంది. ఇప్పుడప్పుడే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించడం లేదు. కొన్నాళ్ల నుంచి సమంత హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ రిలీజ్ చేసిన శాకుంతలం, యశోద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సరే అని మామూలు రూట్ లోకి వచ్చి విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ లవ్ స్టోరీ ఖుషి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక మిక్స్డ్ రిజల్ట్ రాబట్టింది. దాంతో సమంత నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తుందా, ఎవరితో చేస్తుందా, అసలు ఏ లాంగ్వేజ్ లో చేస్తుందా అనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.